గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు 2 ఫిబ్రవరి 2025. ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ ఏంటి అంటే నేడు సమగ్ర కుటుంబ సర్వే నివేదిక. సో ఈరోజు సమగ్ర కుటుంబ సర్వే జరిగింది కదా తెలంగాణ రాష్ట్రంలో. ఆ నివేదికని ఈరోజు ప్రభుత్వానికి సమర్పించబోతున్నారు. సో బీసీ రిజర్వేషన్ అంశంలో కీలకమైనటువంటి సమగ్ర కుల సర్వే దేనికోసం చేశారంటే మెయిన్గా బీసీ రిజర్వేషన్స్ కోసం, అంటే ఎలక్షన్స్లో కానీ నెక్స్ట్ అన్ని రంగాలలో బీసీలకు రిజర్వేషన్ కరెక్ట్గా ఇవ్వడం కోసం సమగ్ర కుటుంబ సర్వే, సమగ్ర కుల సర్వే చేశారు. ఆ రిపోర్టు నెక్స్ట్ ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ గవర్నమెంట్ నియమించిన కమిటీ ఏంటి అంటే జస్టిస్ షమీం అఖ్తర్ కమిటీ. ఈ కమిటీ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం నియమించినటువంటి షమీం అఖ్తర్ కమిటీ నేతృత్వంలో ఉన్నటువంటి ఏకసభ్య కమిషన్, ఇవి 2 రిపోర్ట్లు అనేవి సిద్ధమయ్యాయి. సమగ్ర కుల సర్వే అండ్ జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో ఏర్పడినటువంటి ఎస్సీ వర్గీకరణ కమిటీ ఈ రిపోర్ట్స్ని ఈరోజు గవర్నమెంట్కి సమర్పించబోతున్నారు. నెక్స్ట్ ఎస్సీ వర్గీకరణ సమగ్ర కుటుంబ సర్వేపై మంత్రి ఉత్తమ్ కుమార్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఆ మంత్రివర్గ ఉపసంఘానికి ఎవరి అధ్యక్షుడు అంటే ఉత్తమ్ కుమార్. దాంట్లో సభ్యులు వచ్చేసి దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ అండ్ సీతక్క మల్లు రవి కూడా ఈరోజు భేటీ కానున్నారు. నెక్స్ట్ నవంబర్లో ఎన్ని కుటుంబాలకు పూర్తయిందంటే సర్వే 1.10 crores కుటుంబాల సర్వే అనేది, అంటే ఈ సమగ్ర కుల సర్వే 1.10 కోట్ల కుటుంబాలలో సర్వే అనేది పూర్తయిందనమాట. అది ఫస్ట్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి, అంటే డిజిటల్ రూపంలోనే పాఠ్యాంశాలు బోధించడం కోసం పాఠ్యపుస్తకాలు తయారవుతున్నాయని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. నెక్స్ట్ థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి February 2 వరల్డ్ వెట్లాండ్ డే. ఈరోజు స్పెషాలిటీ ఏంటి అంటే వరల్డ్ వెట్లాండ్ డే 2025 యొక్క థీమ్ ఏంటి అంటే ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. ఇది ఈ ఇయర్ యొక్క థీమ్. సో ఇది అసలు ఎప్పుడు వచ్చింది అంటే రామ్సర్ కన్వెన్షన్లో, ఇరాన్లో ఉన్నటువంటి రామ్సర్ కన్వెన్షన్లో 1971 నుంచి ఇది ఇంప్లిమెంట్ అవుతుందన్నమాట. ఈ ఇయర్ 2025లో కొత్తగా 4 రామ్సర్ సైట్స్ని చేర్చారు. దీంతో రామ్సర్ వెట్లాండ్ సంఖ్య ఎంత అయింది అంటే 89కి చేరింది. కొత్తగా ఏర్పాటైన 4 రామ్సర్ సైట్స్ ఏంటి అంటే సక్కరకోటాయ్ బర్డ్ శాంక్చురీ తమిళనాడు, తీర్థాంగల్ బర్డ్ శాంక్చురీ తమిళనాడు, నెక్స్ట్ కేచోపాలారి వెట్లాండ్ సిక్కిం, నెక్స్ట్ ఉద్వా లేక్ జార్ఖండ్. అంటే తమిళనాడు నుంచి 2 వచ్చాయి. నెక్స్ట్ కేచాపరాయ్ వెట్లాండ్ వచ్చేసి సిక్కిం, నెక్స్ట్ ఉద్వా వచ్చేసి జార్ఖండ్. తమిళనాడు నుంచి 2, సిక్కిం నుంచి 1, జార్ఖండ్ నుంచి మరొకటి. మొత్తం 4. టోటల్ ఎంతకు చేరింది అంటే 89కి చేరింది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి స్వరైల్ అనేది ఒక యాప్. ఈ యాప్ని రైల్వే మంత్రిత్వ శాఖ అయినటువంటి సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేశారనమాట. ఇది దేనికోసం అంటే రైల్వే ప్రయాణికులకు అవసరమైనటువంటి సేవలు, అనేక సేవలు, అంటే మనం మన ట్రైన్లో టికెట్స్ బుక్ చేసుకోవడం దగ్గర నుంచి ట్రైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడము, నెక్స్ట్ ట్రైన్ ఎక్కడుందనేది ట్రాక్ చేయడం, ఇవన్నీ కూడా ఈ యాప్ ద్వారా మనం చేసుకోవచ్చు అనమాట. దీన్ని కేంద్ర రైల్వే శాఖ విడుదల చేసింది. ఈ యాప్ ప్రస్తుతం 1000 మెంబర్స్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోగలరు. దీని నుంచి అంటే ప్రజల రెస్పాన్స్ ఎలా ఉందో చూసి ఆ సంఖ్యని 10,000కు పెంచుతామని చెప్పేసి అన్నారు. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరు యాప్ డెవలప్ చేశారు అంటే సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వాళ్ళు డెవలప్ చేశారు. యాప్ పేరు స్వరైల్ అనమాట. అది ఫోర్త్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ కరెంట్ అఫైర్ గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2025. అంటే టెక్నాలజీని కొత్తగా, అంటే టెక్నాలజీని ఉపయోగించి సో గ్రామీణ విద్య యొక్క స్థితిని మార్చినటువంటి రాజస్థాన్కి చెందిన ప్రముఖ విద్యావేత్త మొహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ మేవాతి. అతనికి 2025 గాను జేమ్స్ ఎడ్యుకేషన్ గ్లోబల్ టీచర్గా అవార్డు వచ్చిందనమాట. సో ఈ ప్రైజ్ పొందిన తొలి 10 మందిలో ఇతను చోటు సంపాదించుకున్నాడు. మెయిన్ గ్రామీణ విద్య యొక్క స్థితిని మార్చినందుకు ఎక్కడికి చెందిన అతను అంటే రాజస్థాన్కి చెందిన వ్యక్తి, నేమ్ మొహమ్మద్ ఇమ్రాన్ మేవాతి. సో ఈ బహుమతికి ఎంపికైన వారికి ఎంత ఇస్తారు అంటే ప్రైజ్ మనీ కింద 8.65 కోట్లు, 8.65 crores, అది 10 లక్షల అమెరికన్ డాలర్లు అనమాట. సో ఇతను ఏం చేశాడు మెయిన్ అంటే ఓన్లీ క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్కే పరిమితం కాకుండా మౌలిక సదుపాయాలకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాడు. నెక్స్ట్ ఉపాధ్యాయులకి ట్రైనింగ్ ఇవ్వడము, పర్యావరణం యొక్క ప్రాముఖ్యతను పెంపొందించడము. సో ఇవన్నీ చేసినందుకు గాను ఇతనికి ఈ అవార్డు అనేది వచ్చింది. సో ఇతను ఎవరు అంటే మ్యాథ్స్ టీచర్ అనమాట. ఈయన 100కు పైగా యాప్లను సృష్టించాడు. మెయిన్గా పాఠశాల పాఠ్యాంశాల కోసం, పాఠశాల పాఠ్యాంశాల నుండి
పోటీ పరీక్షల వరకు, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తయారయ్యే మెటీరియల్ వరకు. నెక్స్ట్ హెల్త్ విషయంలోనేమో గ్రామీణ మహిళలకు ప్రసూతి సంరక్షణ అవకాశాలు కల్పించడం కోసం యాప్ రూపొందించాడు. నెక్స్ట్ సామాజిక సంక్షేమంలోనేమో యువశక్తి డిజిటల్ మేవాట్ అనేది, సో సామాజిక సోషల్ వెల్ఫేర్ కోసం ఇలాంటి యాప్స్ అనేది డెవలప్ చేశాడు. సో ఇందుకు గాను ఇతనికి గ్లోబల్ టీచర్ ప్రైజ్ అవార్డు అనేది వచ్చింది. ఇతను రాజస్థాన్కి చెందిన వ్యక్తి, మహమ్మద్